బాస్కుంటుందా ఇవాళ ఏం బుధవారం చెప్పాడని చెప్పారా మీ అందరికీ ఎంతమంది తెలుసు చెప్పండి అబద్ధం ఆడకుండా ఏడు శుక్రవారం అని చెప్పారు కదా ఇవాళ భస్మ బుధవారం అందుకని ఈరోజు ఎవరికి రాసిన పత్రిక చెప్పకుండా భస్మ బుధవారం అంటే ఏంటి? ఈ రోజు నుంచి ఏం మొదలవుతాయి? లెంట్ డేస్. ఏం మొదలవుతాయి? లెంట్ డేస్. లెంట్ అంటే ఏంటి? కలించుట. లెంట్ అంటే కలించుట. ఈ రోజు నుంచి అంటే రోమన్ క్యాథలిక్స్ అయితే వాళ్ళు ఇంకా 40 రోజులు కరెక్ట్గా పాటిస్తారు వాళ్ళు ఇంకా 40 రోజులు చికెన్ తినడం కానీ ఆడవాళ్ళు కూడి పెట్టుకోవడం కానీ అంటే అంత స్ట్రిక్ట్గా ఉంటారు. జపమాల ఉంటుంది కదా అది అట్లా వాళ్ళు ఉంటారు అన్నమాట. చాలామంది అంటారు ఈ ఈస్టర్ కానీ గుడ్ ఫ్రైడే కానీ అవి అసలు చేయకూడదు అది ఇది అంటారు. లెంట్ డేస్ కూడా చేయకూడదు అంటారు కొంతమంది. కానీ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే 40 రోజులు ఉపవాసాలు ఉండటం మంచిదే కదా, ఇంకా దేవునికి దగ్గర అవుతాం. మనం దేనికి మనం ఉపయోగించుకోవాలంటే ఈ దినాన్ని మనము దేవునికి ఎలా దగ్గర కావాలా అని మనము వాటిలోకి మనం ఈ 40 రోజులు ఉపయోగించుకోవాలి. కానీ అది చెయ్యాలా వద్దా అది వాక్యానుసారమైంది అవునా కాదా అంటే యేసుప్రభు ఈ లోకానికి వచ్చాడు చనిపోయాడు కదా, మళ్ళీ పునరుద్ధానం అయ్యాడు. అవి చేసుకోవడంలో తప్పలేదు కదా. కొంతమంది గుడ్ ఫ్రైడే చేయరు, ఈస్టర్ కూడా చేయరు. అసలు ముఖ్యమైనది ఏంటి? ఆయన పునరుద్ధానం లేకపోతే మనకు అసలు నిరీక్షణే లేదు. పునరుద్ధానం కాకపోతే మనం కూడా లేస్తామా లేమా అనేది మనందరికి కూడా డౌట్ ఉంటుంది. కాబట్టి అసలు మెయిన్ ఏంటంటే పునరుద్ధానం. మెయిన్ పునరుద్ధానం. ఆయన పుట్టుక కాదు అంటే పుట్టకపోతే ఎలా మరణిస్తాడు అది వేరు. కానీ అసలు మెయిన్ పుట్టినా కూడా ఆయన మరణించకపోతే ఆయన పునరుద్ధానం అవ్వకపోతే క్రైస్తవుడికి అసలు జీవితమే లేదు. అందుకని ముఖ్యమైనది అసలు క్రిస్మస్ కంటే కూడా చాలామంది ఏంటంటే క్రిస్మస్ ఒక పండగలాగా అంటే జరుపుకుంటారు. కానీ దానికంటే కూడా ప్రాముఖ్యమైనది ఏంటంటే ఆయన మరణ పునరుద్ధానం. అవి ఎక్కువ మనకి ఇంపార్టెంట్. అందుకని ఈ లెంట్ దినాన్ని మనం ఏం చేయాలి అంటే లెంట్ డేస్ ఎలా మొదలు పెడతారు? మంటల ఆదివారం రోజు వాళ్ళు ఈ పట్టుకొని ఇంతకుముందు నేను చాలాసార్లు చెప్పాను గుర్తున్నాయి. ఏం చేస్తారు? లెంట్ డేస్ మంటల ఆదివారం రోజు వాళ్ళు కొమ్మలు పట్టుకొని తిరుగుతారు కదా. అవి ఏంటంటే అప్పటి నుంచి ఇప్పటికీ ఉంచేసి వాటిని కాల్చి ఆ బూడిదని రాసుకుంటారు అన్నమాట. ఆ బూడిది రాసుకుంటారు అనమాట. అప్పటి నుంచి భస్మ బుధవారం అంటే ఏంటి? బూడిద. యాష్ అంటే బూడిద. అంటే ఎందుకు వచ్చింది ఆ పేరు అంటే ఆదివారం రోజు అంటే మక్కల ఆదివారం రోజు. మనకి ఎప్పుడు వస్తుంది మక్కల ఆదివారం? చెప్పండి. ఇప్పుడు వస్తుందే చెప్పు. ఆదివారం వస్తుందో మక్కల ఎవరన్నా వచ్చి మిమ్మల్ని క్వశ్చన్ చేశారు అనుకోండి, అసలు వీళ్ళకి ఇది కూడా తెలియదా అంటారు. ఏం చేస్తారు? ఎప్పుడు వచ్చేసారు గుడ్ ఫ్రైడేకి ముందు ఆదివారం యెరూషలేములో యేసుప్రభు ప్రవేశించారు. గాడిదెక్కి
బట్టలు ఆదివారం అంటే ఏంటి? వాళ్ళందరూ ఏం చేస్తారు? హోసంగా జయము, హోసంగా జయము అంటూ ఉంటారు కదా. మరి ఆదివారం ఎట్లా వస్తుంది? అది కూడా గుర్తుపెట్టుకోవచ్చు. క్రిస్టియన్స్ యేసు ప్రభు గాడిదెక్కి యెరూషలేములోకి వచ్చే రోజు అదే బట్టల ఆదివారం. కాబట్టి ఈ బూడిద అంటే బూడిద దేనికి సాదృశ్యంగా ఉందంటే తగ్గించుకోవడానికి సాదృశ్యం. తగ్గించుకోవడం. బూడిద అంటే ఏంటి అంటే నేను ఎన్నికలే బూడిద ఎన్నికలకి రాదు, ఎన్నికలకి రాదు, అది తగ్గింపుకి. అంటే అబ్రహాం అంటాడు కదా, నేను దుమ్మును ధూళిని. అది చూడండి ఆ మాట ఎక్కడ ఉంటుందో ఆది కాలంలో నేను చెప్పాను కదా, ఆది కాలం 18 అధ్యాయం 27 వచ్చింది. ఇందుకు అబ్రహాము, ఇదిగో దూదేయునైనా నేను ప్రభువుతో మాట్లాడ తెగించుచున్నాను. అందుకు అబ్రహాము, ఇదిగో బూడిదనైన నేను ప్రభువుతో మాట్లాడ తెగించుచున్నాను. అంటే తగ్గించుకుంటున్నాను, దేవుని సన్నిధిలో తగ్గించుకుంటున్నాను. ఏమన్నాడు? నేను బూడిదను నేను ధూళిని. అంటే ఎవ్వరూ కూడా దాన్ని ఎన్నిక చెయ్యరు. బూడిదని ఎవరైనా ఎన్నిక చేస్తామా? అది కొంచెం విలువైంది అనుకుంటామా? దాన్ని అస్సలు ఎన్నికలోకి రాదు. అందుకని బూడిద అంటే దేనికి సాదృశ్యం అంటే తగ్గింపుకి సాదృశ్యం. ఎన్నిక లేని వాడు అంటే దావీదు కూడా ఏమంటాడు? నేను మిన్నల్ని అంటాడు. నేను మిన్నల్ని అంటే తగ్గించుకోడు. యేసు ప్రభు కూడా తగ్గించుకుంటాడు. అంటే మనము ఒక మాట యోవేలు గ్రంథంలో చూడండి. యోవేలు గ్రంథం ఈ 40 రోజులు కూడా మనము దేన్ని ధ్యానిస్తూ ఉండాలి అంటే 40 రోజులు ఉపవాసాలు ఎవరు ఉంటారో ఉందో నాకు తెలియదు. కానీ ఈ 40 రోజులు కూడా కరెక్ట్గా మనము 40 రోజులు మనము చెయ్యాలి అనుకుంటే ఆయన శ్రమలను మనము జ్ఞాపకం చేసుకోవాలి. దేని జ్ఞాపకం చేసుకోవాలి? ఆయన శ్రమలను జ్ఞాపకం చేసుకోవాలి, ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకోవాలి, ఆయన పునరుద్ధానాన్ని మనము జ్ఞాపకం చేసుకునేలాగా ఉండాలి. అంతేగాదు ఈ 40 రోజుల్లో మనం ఇంకా దేవునికి దగ్గర ఎలా అవ్వాలి అంటే సమీపస్థలంగా ఎలా అవ్వాలి అనేది ఈ 40 రోజుల్లో మనం ఏం చేయాలంటే పరీక్షించుకోవాలి. మనం దేవుని సన్నిధిలో మనల్ని మనం పరీక్షించుకునే వారిగా ఉండాలి. ఎలా పరీక్షించుకోవాలి? ఏంటి ఆ వాక్య వెలుగులో నేనేంటి, నా హృదయం ఏంటి, వాక్యానుసారంగా నేను నడుస్తున్నానా లేదా అనేది ఈ 40 దినాలు దేవుని సన్నిధిలో మనల్ని మనం పరీక్షించుకోవటానికి నేను ఎలా మార్చుకోవాలి, నన్ను నేను ఎలా మార్చుకోవాలి అంటే ఇంతకు ముందు ఉన్నది వేరు, ఇప్పుడు ఉండేది వేరు. అందుకని నేను ఎలా నన్ను నేను సరి చేసుకోవాలి. ఈ 40 రోజులు ఈ ఉపవాస దినాలు, ఈ శ్రమల దినాల్లో మనం ఏం చేయాలి అంటే ఎలా నన్ను నేను సరి చేసుకోవాలి, ఎలా నాలో మార్పు రావాలి అనేది ఆయన శ్రమలు కానీ మనం ఏదైనా సరే ఈ 40 రోజులు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటావు, ఆయన శ్రమలు జ్ఞాపకం చేసుకో, ఆయన పునరుద్ధానాన్ని జ్ఞాపకం చేసుకో. మనల్ని మనం ఆయన ఆ శ్రమలు జ్ఞాపకం చేసుకుంటే మనల్ని మనం సరి చేసుకుంటూ ఉండాలి. మనల్ని మనం మార్పు మనలోకి ఎలా మార్పు వస్తుందో మనల్ని మనము ప్రయత్నం చేయాలి. వాక్యానుసారంగా నిన్ను నీవు మార్చుకోవడానికి నువ్వు ప్రయత్నం చేయాలి. ఈ 40 రోజులు ఏం చేయాలి? నిన్ను నీవు మార్చుకోవడానికి, నిన్ను నీవు సరి చేసుకోవడానికి, నిన్ను నీవు పరీక్షించుకోవడానికి, ఆయన శ్రమలు జ్ఞాపకం చేసుకోవడానికి, ఆయన ఆ సిలువలో ఎన్ని బాధలు అనుభవించాడో, ఎంతగా హేళన చేయబడ్డాడో, ఎంతగా అవమానపరచబడ్డాడో, ఎంతగా దూషించబడ్డాడో, ఆ సిలువ శ్రమలన్నీ కూడా మనం ఏం చేయాలి? జ్ఞాపకము చేసుకుంటూ ఉండాలి.
ఈ 40 రోజులు అంటే ఇంకా నేను దేవునికి ఇంకా ఎలా సమీపస్తురాలుగా నేను వెళ్ళగలను అనేది మనము ప్రోత్సహించుకుంటూ మనల్ని మనం దేవునికి దగ్గరగా ఎలా వెళ్తాము అనేది ముఖ్యం. అంతేగాని ఏదో వాడుగ్గా వేడుగ్గా కాదు, అదేదో ఆచారం కాదు. అంటే మామూలుగా ఇది ఎవరు కూడా రోమన్ క్యాథలిక్స్ ఎక్కువ ఎక్కువ. కానీ మనం దాన్ని ఎలా ఉపయోగించుకోవాలంటే ఇలా ఉపయోగించుకోవాలి. ఈ 40 రోజులు మనం ఎలా ఉపయోగించుకోవాలి, ఎలా నేను దేవునికి దగ్గర అవ్వాలి అలా ఉపయోగించుకోవాలి. నేను ఇంకా దేవునికి సమీపస్తురాలుగా నేను ఉండాలి అనేది వాటి గురించి మనము ఈ దినాన్ని వాటికి మనం ఉపయోగించుకోవాలి. అంతేగాని వాడుగా వస్తాయి కదా 40 రోజులు అలా ఉండొద్దు. ఇప్పుడు మన 40 రోజులు మనం ఉన్నాం కదా, నవంబర్ నుంచి అవైనా అంతే, ఇవైనా ఏవైనా సరే ఈ ప్రార్థన ఉపవాసాలతో ఎప్పుడు చేసినా ఇప్పుడనే కాదు, ఎప్పుడు చేసినా మన ప్రార్థన ఉపవాసాలతో ఏం చేయాలంటే మనము మన అలవాట్లేంటి, దేవునికి అయిష్టమైనవి, దేవునికి వ్యతిరేకమైనవి, దేవుణ్ణి దుఃఖపెట్టేవి, దేవుణ్ణి ఆయాసపరిచేవి మనలో ఏమున్నాయి అనేది వాటినన్నింటినీ కూడా మనం తీసేసుకోవడానికి ఈ ఉపవాసాలను మనము ఉపయోగించుకోవాలి. ఎంతగా మనం దేవునికి దగ్గర అవుతామా అనేది మనం ఆలోచన చేసుకోవాలి. కానీ అది వాడుగా ఇప్పుడు కొంతమంది 40 రోజులు ఉంటారు కదా, ఏం చేస్తారు వాళ్ళు? కొంతమంది అది ఏం చేస్తారు తెలుసు కదా, అలా ఉండకూడదు. అది వాడుక వేడుక. మనం అలా చేయకూడదు. మనం ఎప్పుడు అవకాశం దొరుకుతుందా ఉపవాసాల నుండి ప్రార్థన చేసుకోవడానికి, దేవునికి దగ్గర కావడానికి ఎలాంటి అవకాశాలు దొరుకుతాయో వాటన్నిటి గురించి, అంటే నీకు ఒక గురి ఉండాలి. ఒక గురి లేకుండా ఉపవాసం దేనికి ఉంటున్నావు అంటే ఒక గురి ఉండాలి. గురి లేకుండా ఎవరు ప్రయాణము చేయరు కదా. ఒక గురి కలిగి నువ్వు ప్రయాణము చేయాలి. ఏ గురి కలిగి ఉండవు నీకు తెలుసు. నేను దేవుడికి దగ్గర కావాలనుకుంటున్నాను అంటే ఇంకా సమీపస్తురాలుగా కావాలనుకుంటున్నాను, లేకుంటే ఈ బంధకాలు ఏ బంధకాలతో బంధించబడి ఉన్నావో ఆ బంధకాల నుంచి విడుదల కావాలని, లేకుంటే ఆయన శ్రమలు ధ్యానిస్తావు, ఆయన శిలువ మరణాన్ని ధ్యానిస్తావు, ఆయన మరణాన్ని ధ్యానిస్తావు, ఇవన్నీ కూడా అంటే లేకుంటే పశ్చాత్తాపడతావు అంటే మనలో ఉన్న దేవునికి వ్యతిరేకమైన మనలో ఏమున్నాయి వాటన్నిటి నిమిత్తం మనం పశ్చాత్తాపడి దేవుని సన్నిధిలో అలా వాటన్నిటిని తీసేసుకుంటూ మనలో ఉన్న వాటిని కోటి తీసేసుకుంటూ దేవుని సన్నిధిలో కన్నీరు కారుస్తూ చూడండి. ఏవేలు గ్రంథం చూడండి, ఏవేలు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం. ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నా యుద్ధకు రండి. మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యములు గలవాడును శాంతమూర్తియు అత్యంత కృపగలవాడునయ్యుండి తాను ఉద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపడు గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడు. ఒకవేళ ఆయన మనసును తిప్పుకొని పశ్చాత్తాపడి మీ దేవుడైన యెహోవాకు తగిన నైవేద్యమును ఆనాత్మను మీకు దీవెనగా అనుగ్రహింపడని ఎవడు చెప్పగలడు. సియోనులో బాగా ఊదుడి, ఉపవాస దినము ప్రతిష్ఠించుడి, వ్రత దినము నియమించి ప్రకటన చేయుడి. ఏంటంటే ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించుకోవాలి. ఈ 40 రోజుల్ని మనం ఏం చేయాలంటే ప్రతిష్ఠించుకునే వారిగా ఉండాలి. దేని కొరకు నువ్వు ప్రతిష్ఠించుకున్నావు? 40 రోజులు దేని కొరకు ఉండాలని నువ్వు అనుకుంటున్నావు అంటే దేవుల్లో నేను ముందుకెళ్ళాలి, ఆత్మీయంగా నేను ఎదగాలి, ఇంకా దేవుల్లో నేను ముందుకెళ్ళాలి, దేవునికి సమీపస్తురాలుగా నేను అవ్వాలి అని ఒక గురి కలిగి లేకుంటే ప్రతిష్ఠించుకోవాలి. నీకు నువ్వేం చేయాలంటే నువ్వు ప్రతిష్ఠించుకోవాలి. అంతేగాని నిన్ను నీవు ప్రతిష్ఠించుకునేలాగా ఉండాలన్నమాట.
అంటే మనకున్న అలవాట్లు కానీ ఏదైనా సరే దేవుడికి వ్యతిరేకంగా ఉన్నా, మనం ఆత్మీయంగా ఎదగకుండా మనకి ఏ అడ్డుబంటలుగా ఉన్నాయో నిన్ను దేవుడిని వేరు చేసే అడ్డుబంటలు ఉంటాయి. దేవుడికి దగ్గరికి వెళ్లకుండా ఏయో నిన్ను అడ్డుపరిచేయి ఏయో అడ్డుబంటలు ఉంటాయి. వాటన్నిటిని కూడా నువ్వేం చేయాలా? ఏమేమి ఉన్నాయో అవన్నిటిని కూడా తొలగించుకోవడానికి ఈ దినాన్ని మనము ఉపయోగించుకోవాలి. ఎలాంటి మనలో ఏ పాపాలు ఉన్నాయో, ఏ అవిధేయతలు ఉన్నాయో, లేకుంటే ఏ అతిక్రమములు ఉన్నాయో, ఏ దోషాలు ఉన్నాయో, ఏ అపవిత్రమైన కార్యాలు ఉన్నాయో, ఏ అబద్ధాలు ఉన్నాయో, వీటన్నిటిని కూడా ఆయన రక్తంలో మనము కడుక్కుంటూ, పశ్చాత్తాపడుతూ, కడుక్కుంటూ ఆయన రక్తంలో మనం ముందుకు వెళ్ళేవాళ్ళగా ఈ 40 రోజులు మనం ఒక గురి కలిగి మనం ప్రయాణం చేయాలి. గురి లేని ప్రయాణం వ్యర్థం అన్నమాట. అందుకని ఒక గురి ప్రతి ఒక్కరి జీవితంలో. ఈ దినాన్ని ఎందుకు ఉపయోగించుకుంటావో నువ్వు ఆత్మీయంగా ఉపయోగించుకుంటావో, శారీరకంగా ఉపయోగించుకుంటావో అది నీ ఇష్టం. నీ 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 యొక్క ఆశను బట్టి ఉంటుంది. నీ తృష్ణ, నేను ఇంకా దేవునికి దగ్గర కావాలి, నేను ఇంకా సమీపస్తురాలిగా నేను ఉండాలి, దేవుళ్ళ ముందుకి నేను వెళ్ళిపోవాలి, నేను ఆత్మీయంగా ఎదగాలి. ఎదగడానికి మనకి దేవునికి అడ్డుగా ఏమున్నాయో మనల్ని మనం పరీక్షించుకుంటూ, మనల్ని మనం సరి చేసుకుంటూ, మనల్ని మనం మార్చుకుంటూ, దేవునికి ఆయాస పెట్టేవి ఉంటాయి మనలో, ప్రతి ఒక్కరిలో ఉన్నాయి, ప్రతి ఒక్కరిలో కూడా ఉన్నాయి. అవన్నీ కూడా తీసేసుకుంటూ దేవుని సన్నిధిలో కన్నీరు కారుస్తూ పశ్చాత్తాపడే విధంగా ఉండాలి. ఇక్కడ ఏంటంటే ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండండి. ఇప్పుడైనా, ఇప్పటి వరకు ఎలా ఉన్నారు, ఎలాంటి జీవితం గడిపారు, కానీ ప్రభు అంటున్నాడు ఇప్పుడైనా సరే మనకి అవకాశాలు ఇస్తున్నాడు, ఎన్నో అవకాశాలు ఇస్తున్నాడు. ఇంకా మనల్ని సజీవ లెక్కలో ఉంచాడు అంటే దాని అర్థం ఏంటంటే నీకు నాకు సమయం ఇస్తున్నాడు. దేవుడు సమయాన్ని ఇస్తున్నాడు సరి చేసుకోవడానికి. ఈ ఉపవాసాలు దేనికి? ఈ ఉపవాసాలు, ఈ ప్రార్థనలు దేనికి అంటే ఇంకా మనలో ఏమన్నా తీసేసుకుంటూ మనం సరి చేసుకుంటూ ఉండటానికి ఈ ఉపవాసాలు, ఈ ప్రార్థనలు. ఆయన సారూప్యంలోకి ఎదగాలి. మనం అందరం ఎదగాలి అంటే మనలో దేవుడికి అయిష్టమైనవన్నీ ఏం చేయాలి? అవి తీసేసుకోవాలి. దేవుడిని అడగాలి. నువ్వు తీసేసుకోలేవు, నేను తీసేసుకోలేవు, కానీ దేవుణ్ణి మనం అడగాలి. పరిశుద్ధాత్మ శక్తి అందుకని అవసరం. ఆ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఏం జరుగుతుందంటే ఆ పాపాలు మనము జయించగలుగుతాం. ఆ శక్తి నేను చెప్పాను కదా, ఆ శక్తి ఏం చేస్తుంది? యేసు ప్రభువునే మృతుల్లో నుండి లేపింది ఆ శక్తి. ఆ శక్తిని నీలో నాలో దేవుడు ఉంచాడు. ఆ శక్తితోనే నువ్వు దాన్ని మనం గ్రహించాలి, దాన్ని ఉపయోగించుకోవడానికి తగిన జ్ఞానం కూడా మనకి ఉండాలి. ఆ శక్తితోనే నువ్వు దేనైనా జయించగలవు. నువ్వు గొలియాతును జయించాడు దావీదు. ఆయన ఉందా? దావీదుకి ఏమైనా శక్తి ఉందా? బాలుడు కానీ ఏ శక్తితో గొలియాతును జయించాడు? దావీదులో దేవుడు ఉంచిన శక్తి ఉంది. అందుకని ఆ శక్తితోనే, ఆ బలముతోనే గొలియాతును జయించాడు. కానీ తన సొంత శక్తితో మాత్రము కానే కాదు. చిన్న పిల్లాడు, అంటే 16-17 సంవత్సరాలు, లేకపోతే 13 సంవత్సరాలు ఉంటాయి. అలాంటి దావీదు అంత గొలియాతును జయించాడు అంటే ఆ శక్తి ద్వారా. అందుకనే దావీదు అంటాడు, నీ సహాయం పొంది నేను ప్రాకారాలు దాటగలను, నీ సహాయం పొంది నేను శూర కార్యాలు నేను జరిగించగలను అంటాడు. అంటే ఆయన సహాయం లేకుండా మనం ఏది కూడా, ఒక్కటి కూడా నీలో ఉన్న ఏది ఉన్నా కూడా ఒక్కటి కూడా తీసేసుకోవాలి. అందుకని అంటే ఆ శక్తి అవసరం. ఆ శక్తి ఏం చేస్తుందంటే ఆ పాపాలు జయించేలాగా, ఆ దోషాలు కానీ మనలో ఏమేమి ఉన్నాయో, ఏ బలహీనతలు ఉన్నాయో వాటన్నిటిని కూడా జయించగలిగిన శక్తి ఎవరిచ్చారు? ఇచ్చాడు కానీ మనం దాన్ని గ్రహించలేకపోతున్నాం. దాన్ని ఉపయోగించే జ్ఞానం కూడా మనలో ఉండటం లేదు. అందుకని ఇక్కడ ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి దుఃఖించుచు, ఎలా ఉండాలంటే కన్నీరు విడుచుచు దుఃఖించుచు, మనఃపూర్వకంగా అంటే ఇష్టపూర్వకంగా మనం ఏం చేయాలి?
ఇష్టపూర్వకంగా అంటే నేను ఇంకా నాలో అంటే మనలోనే మనకి తెలుసు కదా, వాటన్నిటి నుంచి నాకు విడుదల కావాలి అని చెప్పి ఇష్టపూర్వకంగా మతంపూర్వకంగా నిజంగా అవి నీలో ఉన్నందుకు నువ్వు కన్నీరు వేయాలి. ఇడుస్తున్నారా? నీలో ఉన్న ఏంటో నీకు తెలుసు కదా, నీలో ఉన్న బలహీనతలు ఏంటో నీకు తెలుసు కదా, వాటన్నిటి గురించి కన్నీరు విడుస్తున్నారా? దేవుని సన్నిధిలో అవి ఒక చోట ఉంటుంది కదా, ఆయన కరుణించే వరకు కూడా దావీదు భక్తుడు అంటాడు, ఆయన కరుణించే వరకు కూడా ఆయన వైపు నేను చూస్తాను, ఆయన చేతులు తట్టే నేను చూస్తాను అంటాడు. ఆయన కరుణించే వరకు అంటే ఏంటి అంటే నువ్వు అడిగిన దాన్ని ఆయన ఇచ్చే వరకు కూడా, నువ్వు పొందుకునే వరకు కూడా, నువ్వు ఒక బలహీనత గురించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నావు, దాన్ని నువ్వు ఆపకూడదు, దాని గురించి దేవుని సన్నిధిలో కన్నీరు కారుస్తూనే ఉండాలి, దుఃఖిస్తూనే ఉండాలి. అది దేవుడి చిత్తం. అది ఎప్పుడు తీసేస్తాడో అది దేవుడి చిత్తం, మనకి తెలియదు. కాబట్టి మనం ఏం చేయాలి? మనోపూర్వకంగా ఇష్టపడాలి. ఆ పాపాన్ని మనం, ఆ బలహీనతను మనం అసహించుకుంటూ దాని విడుదల కొరకు మనం కన్నీరు కాలుస్తూ దుఃఖిస్తూ మనఃపూర్వకంగా ఆయన సన్నిధికి వస్తే దేవుడు ఏమంటున్నాడు? మీ దేవుడైన యెహోవా నా యొద్దకు రండి. తిరిగి అంటే ఇప్పుడు మనం ఆయన నుంచి దూరంగా వెళ్ళిపోయాం. మహేశ్వరి, ఎక్కడికి వెళ్ళిపోయాం? మనం దూరంగా వెళ్ళిపోయాం. అందుకని దేవుడు ఏమంటున్నాడు? దూరంగా వెళ్ళిపోవడం అంటే ఏంటి? మనలో ఉన్న బలహీనతలు కానీ, మనలో ఉన్న పాపం కానీ దేవునికి దూరం చేస్తాం. మనలో ఉన్న పాపం ఏం చేస్తుంది? దేవునికి దూరం చేస్తాం. ఇప్పుడు ఆదాము అవ్వలు ఉన్నారు. ఆదాము అవ్వలు దేవుడితో రోజు సహవాసం చేసేవాళ్ళు. ఆ చల్లని పూట ఏదైనా తోటలోకి వచ్చి దేవుడు వాళ్ళతో కబుర్లు చెబుతా సహవాసం చేస్తూ ఉండేవాడు. కానీ ఎప్పుడైతే పాపం చేశారో, ఎప్పుడైతే అంటే ఆజ్ఞను అతిక్రమించారో, అప్పుడు ఏమైంది? దేవుడు అసలు అంటే అంతకుముందు ధైర్యంగా దేవుని ముందుకు వచ్చేవాడు. కానీ ఆ పాపం ఏం చేస్తుంది అంటే, ఆజ్ఞాతిక్రమమే పాపం కాబట్టి ఆ పాపం ఏం చేసింది? భయాన్ని తీసుకొచ్చింది. అందుకని ధైర్యంగా దేవుని ఎదుటికి వెళ్ళలేకపోయారు, చాటుగా నిలబడ్డారు, చెట్టు చాటుకి వెళ్ళిపోయారు. అందుకనే మనలో ఉన్న పాపం కానీ, బలహీనత కానీ దేవునికి దూరం చేస్తుంది. మనం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, నువ్వు దేవునికి దూరం అవుతున్నావు అంటే నువ్వు లోకానికి దగ్గర అవుతున్నావు అని గుర్తుతారు. అందుకని దేవుడు అంటున్నాడు, తిరిగి నా ఎదుకు రండి. ఒకసారి వచ్చి వెళ్ళిపోయారు, అందుకని మళ్ళీ ఏమంటారు? తిరిగి మళ్ళీ నా దగ్గరికి రండి. ఎందుకంటే మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యములు గల వాడును, శాంతమూర్తియు, అత్యంత కృపగలవాడునై ఉండి తాను చేయ ఉద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపడుగాక, కనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరగండి. ఆయన ఎప్పుడూ కూడా క్షమించే దేవుడు. హల్లెలూయా. ఆయన ఎప్పుడూ కూడా క్షమించే దేవుడు. ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళని ఎప్పుడూ కూడా ఆయన త్రోసివేసే దేవుడు కాదు. ఆయన ఎప్పుడూ క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన దేవుడు. కాబట్టి దేవుడు ఎప్పుడు మనకు అవకాశాలు ఇస్తూనే ఉంటాడు. నువ్వు ఎలాంటి తిరుగుబాటు చేసినప్పటికీ కూడా దేవుడు అన్నాడు, ఇప్పటికైనా సరే నా వైపుకి మీరు తిరగండి, నా తట్టు తిరగండి అంటున్నాడు. అందుకని ఇప్పుడు మళ్ళా ఏమంటున్నాడు? ఇప్పుడైనను మీరు నా యొద్దకు రండి, తిరిగి నా యొద్దకు రండి. అది కూడా ఎలా రావాలి అంటున్నాడు? ఎలా ఆయన సన్నిధికి వెళ్ళాలి? మనం వాడుగా వేడుక కదా కాదు. ఎలా రావాలి? మనఃపూర్వకంగా అంటే ఇష్టపూర్వకంగా మనము ఆయన సన్నిధికి వెళ్ళాలి. అంటే ఆ పాపం పట్ల అసహ్యం కలగాలి. దాన్ని అసహించుకుంటూ దేవుని సన్నిధిలో, యెహోవా ఈ బలహీనత నాలో ఉందయ్యా, ఈ పాపం నాలో ఉందయ్యా, నీకు వ్యతిరేకంగా నాలో ఉందయ్యా అని చెప్పి నువ్వేం చేయాలో దాని నుంచి నిజంగా నీకు విడుదల కావాలి. ఆ దేవుడికి తెలుసు నీ హృదయంలో నువ్వు నిజంగా విడుదల కావాలని కోరుకుంటున్నావా, దాని నుంచి లేదనేది దేవుడికి తెలుసు. కాబట్టి నువ్వు ఇష్టపూర్వకంగా మనోపూర్వకంగా దేవుని సన్నిధికి నువ్వు వచ్చి మొదలుపెడితే దేవుడు అంటున్నాడు, నేను మీ వస్త్రాలు కాక మీ హృదయాలను
చింపుకోవాలి. అంటే ఏంటి? విరిగి నలిగిన హృదయం. విరిగి నలిగిన హృదయం. ఇక్కడ హృదయాన్ని చింపుకోవటం అంటే విరిగి నలిగిన హృదయం. కాబట్టి ఒకవేళ ఆయన మనస్సును త్రిప్పుకొని పశ్చాత్తాపడి మీ దేవుడైన యెహోవాకు తగిన నైవేద్యము పానార్పణను మీకు దీవెనగా అనుగ్రహింపడని ఎవడో చెప్పగలరు. సీయోనులో బాగా ఉండి ఉపవాస దినము ప్రతిష్ఠించు. ఈ రోజు నుంచి ఏం మొదలవుతున్నాయి? ఉపవాస దినాలు మొదలవుతున్నాయి. మొన్నే కదా మేము ఉంటే 40 రోజులు, ఇప్పుడు మళ్ళీ ఎక్కడ ఉంటామంటారా? అంటే ఎవరికి అవకాశం ఉంటే వాళ్ళు, అది మీ ఇష్టం. దేవుడికి దగ్గర కావాలి నేను అనుకునేవాళ్ళు, ఆత్మీయంగా ఎదగాలి నేను అనుకునే ఎవరికైనా ఆసక్తి ఉంటే ఉపవాసాలు. అయితే ఇక్కడ యోనా గ్రంథంలో చూడండి. యోనా గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం. ఆ సంగతి నినివే రాజునకు వినబడినప్పుడు అతడు తన సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రము తీసివేసి గోనపట్ట కట్టుకొని బూడిదలో కూర్చున్నాడు. చూడండి, ఇక్కడ యోనా గురించి మనకి తెలుసు. యోనా రాజు యోనా నీనేవే పట్టణానికి వెళ్ళమని చెప్పినప్పుడు ఎక్కడికి వెళ్ళాడు? తర్షీస్కి వెళ్ళాడు. అంటే దేవుని మాట వినకుండా వెళ్ళిపోయాడు. కానీ దేవుడు ఏం చేశాడంటే ఆ పట్టణాన్ని ఎంతో ప్రేమించాడు. దేవుడు ప్రేమించాడు కాబట్టి మళ్ళీ యోనాని ఏం చేశాడు? తిరిగి మళ్ళీ ఆ నీనేవే పట్టణానికి వెళ్ళేలాగా చేశాడు. చేసిన తర్వాత 3 దినాల ప్రయాణం అంత ఉంటుంది ఆ ఊరు. కానీ 1 దినం ప్రయాణంలోనే ఆయన ఏం చేశాడు? ప్రయాణం చేసి ప్రకటించాడు. ఎందుకు? వీళ్ళ మొహానికి జాలి అనుకుంటున్నాడు. ఏంటంట? ఎందుకంటే దేవుడు ప్రకటించమన్నాడు. ఏదో మొక్కుబడిగా వెళ్ళి, లేకుంటే మళ్ళీ ఏం చేస్తాడు తెలియదు. ఇప్పటికే చేప కడుపులోకి వెళ్ళేలాగా చేశాడు దేవుడు. అందుకని మళ్ళీ ఈసారి కనుక ఏ మాట వినకపోతే మళ్ళీ ఏం చేస్తాడో తెలియదు. అందుకని చెప్పి ఏం చేశాడు? ఏమైనా దేవుడి మాట విని 1 రోజు ప్రయాణం అంత దూరం వెళ్ళి ప్రకటించాడు. కానీ అక్కడ చూడండి, అంటే ఇంకా 40 రోజులకి నాశనం అవుతుందని ప్రకటన చేసినప్పుడు అప్పుడు నీనేవే పట్టణపు వారు 5వ వచనంలో దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినము చాటించి గనులేమి అలుపులేమి అందరూ గోనె పట్ట కట్టుకుని ఏం చేశారంట? ఎన్నిసార్లు విన్నారు వాళ్ళు? ఒక్కసారే విన్నారు. 40 రోజులకి ఈ పట్టణం ఏమైపోతుంది? నాశనం అయిపోతుందని ఒక్కసారే ప్రకటించారు. ఒక్కసారి ప్రకటించగానే వాళ్ళలో ఏమొచ్చేసింది? వాళ్ళ అన్యులు. అసలు వాళ్ళు ఎవరు? అన్యులు ఒక్కసారి ప్రకటించగానే వాళ్ళు ఏమిచ్చారు? దేవుని యందు ఆ మాట మీద విశ్వాసం ఉంచిందంట. హల్లెలూయా. చూడండి, అక్కడ దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినము చాటించాడంట. వాళ్ళకి అర్థమైపోయింది. హల్లెలూయా. యోనా గురించి తెలుసో లేదో తెలియదు. ఆ పట్టణం వాళ్ళకి యోనా ఎవరో కానీ ఒక అన్యుడు, అంటే వాళ్ళకి సంబంధం లేని ఒక అతను వచ్చి చాటించగానే వాళ్ళు ఆ మాట మీద నమ్మకం ఉంచారు, విశ్వాసం ఉంచారు. చూడండి, 40 రోజులకి ఈ పట్టణం నాశనం అవుతుందని చెప్పగానే వాళ్ళందరూ ఏం చేశారు? మామూలుగా అడగలేదు, ఉపవాసం ఉండి ప్రార్థన చేశారంట. హల్లెలూయా. ఉపవాసం ఉండి గనులేమి అలుపులేమి, అంటే పెద్ద వాళ్ళు కానీ చిన్న వాళ్ళు కానీ అందరూ కూడా ఉపవాసం ఉండి గోనె పట్ట కట్టుకున్నారంట.
ఈ సంగతి ఆ రాజుకు కూడా వినపడింది. ఆ పట్టణంలో గనులేంటి అలుపులేంటి అందరూ కూడా ఉపవాస దినం ప్రకటించుకున్నారు. వీళ్ళు ఉపవాసం ఉంటున్నారని చెప్పి వినపడి అతడును తన సింహాసనం మీద నుండి దిగి అంటే తగ్గించుకున్నాడు. ఎంతగా తగ్గించుకున్నాడో చూడు. అంటే ఉపవాసంలో ఉండాలంటే గోనె పట్ట కట్టుకోవాలి, అంటే రాజవస్త్రాలు వాళ్ళు తీసివేయాలి. అంటే రాజు కూడా చూడండి, వాళ్ళందరూ ఉంటున్నారు కదా, ఇంకా నేను ఎందుకులే అని అనుకోలేదు రాజు. తన రాజవస్త్రాలు తీసివేశాడు అంటేనే అక్కడ ఎంతగా తగ్గించుకున్నాడో రాజు చూడండి. ఒక్క దిన ప్రయాణం అంతే ప్రకటించాడు, మరి 2 దినాల ప్రయాణం అంత ఉంది. కానీ వాళ్ళల్లో వాళ్ళే ఆ నీనేవే పట్టణం అంతా కూడా వ్యాపించింది. చూడండి, ఈరోజు మనకి తెలిసిన విషయం మనం ఏం చేస్తాం, మనలోనే ఉంచుకుంటాం, మనం ప్రకటించలేం కదా. ఇక్కడ చూడండి, రాజు కూడా తన సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రములను తీసివేసి గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చున్నాడు. ఎక్కడ కూర్చున్నాడు? అసలు ఒక రాజు ఎంతగా తగ్గించుకుంటే బూడిదలో కూర్చుంటాడు, ఎంతగా తగ్గించుకుంటే బూడిదలో కూర్చుంటాడు. అంటే బూడిద అంటే ఏంటంటే తగ్గింపుకి సాధిస్తుంది. మనలో ఎంతవరకు ఈ తగ్గింపు ఉంది? మనము అదే అనుకుంటాం ఏంటంటే వాక్యం వినేవాళ్ళంగానే మనం ఉంటున్నాం, కానీ మనలో ఎంతవరకు తగ్గింపు ఉన్నాం? ఎవరి కాళ్ళు ఎవరో వైపు చూడొద్దు. ఎవరి వైపు చూసారా మీరు పడిపోతారు, జారిపోతారు. కానీ మనం ఎవరి వైపు చూడాలి? దేవుని వైపే చూడాలి, ఆయన వాక్యం వైపే చూడాలి, ఆయన ఏం చెప్తున్నాడు అనేది చూసుకోవాలి. అంతేగాని నేనెందుకు తగ్గించుకుంటానులే అని అనుకోకూడదు. రాజు లాంటి వాడే తన రాజవస్త్రాన్ని తీసివేసి గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చున్నాడంట అందరిలాగా. అంటే మిగతా వాళ్ళు కూడా, అంటే సామాన్య ప్రజలు వాళ్ళందరూ ఎలా కూర్చుంటారో, ఉపవాసం నుండి గోనె పట్ట కట్టుకొని ఎలా ఉంటారో, రాజు కూడా అలాగని బూడిదలో కూర్చున్నాడు. అంతగా తగ్గించుకున్నాడు. మనలో అంతేకాదు, ఇంకొక మాట కూడా ఇది తర్వాత వద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రికలో ఒక మాట చూడండి. ఆ రాజే కాదు కానీ అతను నీనేవే పట్టణానికి రాజు అయి ఉండొచ్చు. కానీ ఇక్కడ మనం కనుక చూస్తే హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. శరీరధారి అయిన దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడిన ఆయన కుమారుడై ఉండి విజేత. ఇంకా చదవండి. మరి ఆయన సంపూర్ణ సిద్ధి పొందిన వాడే మెల్కీసెదెకు యొక్క క్రమంలో చేరిన ప్రధాన యాజకులను దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారికి అందరికీ నిత్య రక్షణకు కారకుడైను. హల్లెలూయా. తనకు ఎవరైతే విధేయులై ఉంటారో వాళ్ళందరికీ నిత్య రక్షణకు. ఇప్పుడు ఇక్కడ కుమారుడై ఉండి కూడా, కుమారుడంటే ఆయన సృష్టికర్త అయినది. ఒక్క మాటతో కలుగునుగా అంటే సమస్తము కలిగి, అలాంటి దేవుడు ఎంతగా తగ్గించుకున్నాడో చూడండి. అందుకని మత్తయి సువార్తలో ఉంటుంది కదా, ఎవరైతే తగ్గించుకుంటారో వాళ్ళు హెచ్చించబడతారు, ఎవరు హెచ్చించుకుంటారో వాళ్ళు తగ్గించబడతారు. తగ్గించుకోవడం ఇక్కడ చూడండి, యేసు ప్రభు ఎంతగా తగ్గించుకున్నాడు, సిలువ మరణము పొందేంతగా. చూడండి అక్కడ ఫిలిప్పీలకు రాసిన పత్రిక అనుకుంటా,
2వ అధ్యాయం 6వ వచనం. ఆయన స్వరూపము కలిగిన వాడు దేవుడితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని వాక్యమును ఎంచుకునలేదు కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని సారూప్యం ధరించుకొని తనను తాను రిక్తునిగా చేసుకునేము. మరియు ఆయన ఆకాశమును మనుషులుగా కనబడి మరణము పొందినంతగా ఆయన అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడే తను తాను తగ్గించుకున్నాడు. ఎలా తగ్గించుకున్నాడో చూడు, ఎంతగా తగ్గించుకున్నాడు. అసలు మనం ఏ పాట అసలు మనం ఎవరు అసలు మనము తగ్గించుకోలేము మనలో. అందుకని నేను అనేది మనలో ఉంటుంది. అది అహం అంటారు. నేను అనేది చచ్చిపోవాలి అంటే సిలువ వేయబడాలి. నేను అనేది ఏం కావాలి? సిలువ వేయబడాలి. ఇక్కడ యేసు ప్రభు దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి కూడా దేవునితో సమానముగా ఉండటం విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు. ఆ ప్రభావము, ఆ తేజస్సు, ఆ మహిమ, ఆ సమస్తాన్ని కూడా తండ్రితో ఉండటం గొప్ప భాగ్యమని ఎంచుకోలేదు. కానీ ఆ సమస్త మహిమను విడిచిపెట్టి తను తాను రిక్తునిగా చేసుకోవటం అంటే ఖాళీ చేసుకుని, అంటే ఆ మహిమ కానీ అదేమీ లేదు. ఆ తేజస్సు, ఆ ప్రభావం కానీ ఏది కూడా లేదు. మనం అనుకుంటాము ఆయన దేవుడు కదా అన్నీ ఉంటాయేమో అనుకుంటాం. కానీ ఒక మనుష్యుడిగా వచ్చాడు. ఆయనలో ఏమీ లేదు, ఏ మహిమ లేదు. ఎందుకని అలాంటి గొప్ప కార్యాలు చేశాడు? అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు చేశాడు. చనిపోయిన వారిని సైతం తిరిగి లేపాడు. ఆయనలో మనం చెప్పాను కదా, ఏముంది ఆయనలో? ఆయన పరిశుద్ధాత్మతో ఆయన అభిషేకించబడ్డాడు. పరిశుద్ధాత్మతోను శక్తితోను. అపోస్తల కార్యం అనుకుంటా కదా, అపోస్తల కార్యం ఎలా ఆయన చూడండి అన్నమాట. పదో అధ్యాయం 38వ వచనం. దేవుడు ఆయనకు తోడై ఉండేది కనుక ఆయన ఏమి చేయొచ్చు? అపవాది చేత పీడింపబడిన వారిని అందరినీ స్వస్థపరచు. ఎందుకు పీడించబడిన వాళ్ళందరినీ స్వస్థపరుస్తున్నాడు అంటే దేవుడు ఆయనకి తోడై ఉన్నాడు. అంతేకాదు పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించాడు. కాబట్టి దేవుడు ప్రభువుకి తోడుగా ఉన్నాడు. అందుకనే స్వస్థతలు చేస్తూ అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు జరిగిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అంతేగాని ఆ మహిమ అంటే వ్యక్తునిగా చేసుకోవటం అంటే ఆయనకున్న మహిమ కానీ, ప్రభావం కానీ, తేజస్సు కానీ మొత్తాన్ని విడిచిపెట్టి తను తాను ఖాళీ చేసుకొని వచ్చాడు ఈ లోకాన్ని. మనుషుని పోలికగా పుట్టాడు. మనిషిలో ఉన్న కోపము కానీ, దుఃఖం కానీ, ఆకలి కానీ అన్నీ ఉన్నాయి ప్రభులో. ఒక మనిషిలో ఏముంటాయో అన్నీ ఉన్నాయి. కానీ ఇక్కడ ఎంతగా తగ్గించుకున్నాడో చూడండి. సృష్టికర్తనైనా ఒక మాటతో సమస్తాన్ని కలుగ చేసిన ఆయన ఎంత దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉండి దాన్ని విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోనలేదు. కానీ మనుషుల పోలిక పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తను తానే రిక్తునిగా చేసి మరణము పొందినంతగా అంటే సిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తను తాను తగ్గించుకుంటాడు. హల్లెలూయా. అంటే బూడిదంటే తగ్గించుకోవటం, లోబడటం. బూడిదంటే లోబడటం, విధేయత చూపించటం. హల్లెలూయా. విధేయత చూపించటం. మనం ఎంతవరకు మనం విధేయత చూపిస్తున్నాం దేవుని మాటకి, ఎంతగా తగ్గించుకుంటున్నాం. నాకు చాలా బాధ వేస్తుంది. ఎందుకంటే మనం ఇంత వాక్యం విని కూడా ఒక్క గుణం కానీ, ఒక స్వభావం కానీ మనలోకి రావట్లేదు.
వినువారు మాత్రంగానే ఉంటున్నాం మనం, వినేవాళ్ళంగానే ఉంటున్నాం, కానీ సరి చేసుకునే వాళ్ళంగా మనము ఉండలేకపోతాం. ఎందుకని? వాక్యం మనలో పని చేయట్లేదా? మనలో భయం లేదా? భక్తి లేదా? ఎందుకని? ఎప్పుడు చూసిన అదే స్వభావం, చెప్పండి. ఎప్పుడు చూసిన అదే మన స్వభావం అయిపోతుంది. రోజు రోజుకి ఏమవ్వాలి మనం? అందుకని ఈ ఉపవాసాలు దేనికంటే దేవునికి దగ్గర కావాలి, ఆత్మీయంగా నేను ఎదగాలి. అందుకని ఆయన ఎదగాలి అంటే, ఆత్మీయంగా ఎదగాలంటే, దేవునితో పాటు మనము కూడా నడవాలి అంటే మనల్ని మనం పరీక్షించుకోవాలి. నేను ఇంకా ఏం సరి చేసుకోవాలి, నాలో ఇంకా ఏమున్నాయి, ఏ బలహీనతలు ఉన్నాయి, ఏ మార్పులు చేసుకోవాలి అని మనల్ని మనం పరీక్షించుకోవాలి. అందుకని దేవుడు అంటున్నాడు, ఇప్పటికైనాను నా ఎద్దకు రండి. ఇప్పటికీ మించిపోయిందేమీ లేదు. ఇప్పటివరకు ఎలా జీవించావో, ఎలా బ్రతికావో తెలియదు, కానీ తిరిగి మళ్ళీ నా దగ్గరికి రండి. నేను శాంతము గలవాడు, అత్యంత గలవాడు. ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళని ఎవరిని కూడా దేవుడు ప్రోత్సహిస్తే దేవుడు కానే కాదు, ఎలాంటి పాపినైనా సరే దేవుడు క్షమించే దేవుడు, త్రోసివేసే దేవుడు కాదు. ఆయన వాగ్దానం ఇచ్చాడు, నా ఎదురు వచ్చిన వాళ్ళు నేను ఎంత మాత్రమును మనుషులు మనం త్రోసివేస్తాం, మనుషులు. ఒకటి తెలుసా మీరు? అసలు భయంకరమైన పాపం ఏంటో తెలుసా? ఏది? అబద్ధాలు ఆడటం, నరహత్య చేయటం, వ్యభిచరించటం, ఇవే మన దృష్టిలో అయ్యే ఆలోచిస్తాం కదా. అంతకంటే భయంకరమైన మనలో వేషధారణ. ఏంటి? వేషధారణ, గర్వం, ఇవి చాలా భయంకరమైన. విగ్రహారాధన, ఇవి దేవుని దృష్టి. విగ్రహారాధన అంటే ఏంటి? దేవుని కంటే కూడా ఎక్కువగా అంటే మన దృష్టికి దొంగతనాలు చేస్తే వాళ్ళు అసహించుకుంటాం, అబద్ధాలు అసహించుకోలేదు కదా. అబద్ధాలను అసహించుకుంటారా? చెప్పండి మీరు. అసహించుకుంటారు. లేకపోతే నరహత్య చేస్తే, లేకపోతే వ్యభిచారం చేస్తే అట్లా అసహించుకుంటారు. కానీ దేవుడు అంటున్నాడు, అలా కాదు, నేను అసహించుకునేది ఎవరిని? గర్విష్ఠులని, వేషధారులని నేను అసహించుకుంటాను. హల్లెలూయా. వేశ్యలైనా చేస్తారేమో కానీ వేషధారులంట క్షమించడం. హల్లెలూయా. అందుకని మనలో ఏమున్నాయి ఇక్కడ అంతగా తగ్గించుకుంటాం మనం. అది ప్రార్థన చేసుకోవాలి. నాలో తగ్గింపు కావాలి ప్రభువా అని అడుగుతున్నారా? తగ్గింపు అసలు మనలో లేదు. ఎలా వస్తుంది తగ్గింపు? తగ్గింపు శ్రమలు విధేయత నేర్పిస్తాయి. శ్రమలు ఏం చేస్తాయి? విధేయతలో నేర్పిస్తాయి. అందుకని ఇక్కడ ఇలా మనం చూసాం కదా, హెబ్రీయులు రాసిన ఎనిమిదో వచనంలో ఉంది కదా. అంతేకాదు తను చివరిలో ఏమని, తనకు విధేయులైన వారికి అందరికీ నిత్య రక్షణకు. చూడండి, శ్రమలు నిన్ను విధేయులోనికి నడిపిస్తాయి. అంటే తగ్గించుకోవడానికి, తగ్గింపులోనికి నడిపిస్తాయి శ్రమలు.
శ్రమలు అవసరమా లేదా? శ్రమ ఏం చేస్తుంది నేను? అందుకే దావీదు భక్తుడు ఏమన్నాడు? శ్రమ కలుగుంటే నాకు మేలాయను. మేలు, శ్రమ అంటే మనకి మేలు. క్రైస్తవులకి శ్రమలు మేలు, అది మనం గుర్తుపెట్టుకోవాలి. కానీ మనకు శ్రమ రాగానే ఏం చేస్తాం మనము? వాటి గురించి ఉపవాసాలు ఉంటాం. దేని గురించి ఉంటాం ఉపవాసాలు? స్వస్థతల కొరకు ఉంటారు, లేకుంటే పిల్లల పెళ్ళిళ్ళు, లేకుంటే ఉద్యోగాలు, లేకుంటే పిల్లల చదువులు, వాటి కొరకు ఉపవాసాలు ఉంటారు కదా. శ్రమలు వచ్చినాయి అని ఉపవాసాలు ఉంటారు. అంతేగాని ఎప్పుడన్నా నీలో బలహీనత కొరకు ఉపవాసం ప్రార్థన చేశావా? నేను దేవునికి దూరం అయిపోతున్నాను, నేను దేవునికి దగ్గర కావాలి అని ఎప్పుడన్నా ఉపవాసం ప్రార్థన చేశావా? మన ఉపవాసాలు ఉండేదన్నీ ఏటి గురించి ఉంటాము? ఈ లోక సంబంధమైన లేకపోతే శరీర సంబంధమైన విషయాల గురించి ఉపవాసాలు ఉంటాం, ప్రార్థన చేస్తాం. మన అవసరతలు ఏంటి అని శరీర సంబంధమైన వాటి గురించి మనము చెప్పుకుంటాం. అవసరతలు కూడా ఏమో నీ అవసరతలు ఏంటంటే అయ్యే చెప్పుకుంటాం ఎప్పుడే. కానీ దేవుడు మాత్రం ఎప్పుడు కూడా ఆత్మ సంబంధమైన విషయాల గురించి మాట్లాడతాడు, కానీ శరీర సంబంధమైన విషయాల గురించి మాట్లాడు. అందుకనే ప్రభు ఏమన్నాడు? మీకేం కావాలో నాకు వాటి గురించి మీరు అసలు అడగాల్సిన అవసరం లేదు. ఆత్మ సంబంధమైన విషయాల గురించి మీరు అడగండి. శరీర సంబంధమైన విషయాలు మీరు అడగకపోయినా నేను ఇస్తానంటున్నాను. మీకు ఏమి ఇవ్వాలో కూడా నాకు తెలుసు అంటున్నాడు. అలాంటిది అలా అన్నప్పటికీ కూడా మనం ఏం చేస్తున్నాము? ఆ శ్రమ వచ్చినప్పుడు, ఆ శ్రమ ఎందుకు వచ్చింది నీ జీవితంలోకి? మనలో ఏమైనా గర్వం ఉందేమో, మనం హెచ్చించుకుంటున్నామేమో. అందుకని దేవుడు ఏం చేస్తాడు? ఒక శ్రమ పెట్టి, నెబుకద్నెజర్ రాజు గర్వించాడు. గర్వించినప్పుడు ఒక శ్రమ పెట్టాడు. అంటే అడవికి తరిమాడు 7 సంవత్సరాలు గడ్డి తిన్నాడు. ఆ శ్రమ వల్ల నేర్చుకున్నాడా లేదా? నేర్చుకున్నాడు. తగ్గింపు నేర్చుకున్నాడు. ఒక శ్రమ మనకి మేలు, ఎందుకంటే ఆ శ్రమ మనకి విధేయతను నేర్పిస్తుంది, లేకుంటే తగ్గింపు. ఇక్కడ ఆయన కుమారుడై ఉండి కూడా శ్రమల వలన విధేయత నేర్చుకున్నాడు. ఆయనకి కూడా ఎలా నేర్చుకున్నాడు? ఆ శ్రమల వలనే ఆయన కూడా విధేయత నేర్చుకున్నాడు. మరి ఆయనే శ్రమల వల్ల విధేయత నేర్చుకుంటే మరి నీకు నాకు మరి మనం ఎలా నేర్చుకుంటాం? ఇది కొంచెం ముందుకు చదివాం, నిద్రలో పోతుంది. కుర్చీలో కూర్చోండి, అట్లా దేవుడి సన్నిధిలో అట్లా కూర్చో. ఎందుకంటే బాబు మహేశ్వరి కుర్చీలో కూర్చో, లేకపోతే కాళ్ళు చాపకండి. ఏం కాదు, కుర్చీలో కూర్చుంటే ఏమైంది? కూర్చోలేనప్పుడు కుర్చీలో కూర్చోవాలి. కాబట్టి కుమారుడైన ప్రభుకే శ్రమల వల్ల విధేయత నేర్చుకుంటే మనం ఏ పాట వాళ్ళం? మనం ఎంతటి వాళ్ళం? శ్రమలని నేను దేనిలో నడిపించాలి? విధేయతలోనికి నడిపించాలి. దేవుడికి దగ్గర చేస్తాయి ఆ శ్రమలో. నేను దేవుడికి దగ్గర చేస్తాను. హల్లెలూయా. అందుకని ఆయన కుమారుడయ్యుండి శ్రమల వలన విధేయత నేర్చుకున్నాడు. యోనా గ్రంథంలో రండి మళ్ళీ. అంటే ఇక్కడ రాజు తగ్గించుకున్నాడు, బూడిదలో కూర్చున్నాడు. కానీ అంతకన్నా కూడా రాజు కంటే కూడా యేసు ప్రభు ఎవరో సృష్టికర్త అయిన ఆయనే తగ్గించుకున్నాడు. ఆయనే తగ్గించుకున్నాడు. ఎవరు తగ్గించుకుంటే వాళ్ళు ఎప్పటికైనా హెచ్చించబడతారు. ఈ రోజు కాకపోయినా కొద్ది రోజులకి, కొన్ని సంవత్సరాలకైనా కూడా ఏమవుతారు? వాళ్ళు గ్యారంటీగా హెచ్చించబడతారు. ఈ రోజు నువ్వు తగ్గించుకొని ఉండు. ఎవరు ఏదన్నా కూడా మౌనంగా ఉండటం. యేసు మౌనంగా ఉన్నాడా లేదా? ఎవరి ముందు మౌనంగా ఉన్నాడు? అసలంట వదకు తేబడిన గొర్రె పిల్లలాగా
బొచ్చు కత్తిరించి వారి ఎదుట అసలు బొచ్చు కత్తిరిస్తూ ఉంటే ఆ గొర్రె ఎలా ఉందంట? బొచ్చు కత్తిరించడం అంటే ఏంటి? దాని అందం అంతా పోతుంది. బొచ్చు కత్తిరించడం అంటే దాని అందము పోతుంది. అందుకనే సొగసైనను సదుపైనను ప్రభువుకి లేదండి. హల్లెలూయా. అలాంటి యేసు ప్రభువే తగ్గించుకున్నాడు. మనం ఎంత కాలము ఆయన కంటే ఎక్కువ మనల్ని ఎవరిని దూషించారా? ఆయన కంటే ఎక్కువ మనల్ని అవమానపరిచారా? ఆయన కంటే ఎక్కువ మనల్ని నిందించారా? మొహం మీద ఎవరైనా ఉమ్మి వేశారా? వీళ్ళు ఎవరికైనా ఉమ్మి వేశారా? ఎవరైనా గుర్తు తెచ్చుకోండి. ఉమ్మేశారా? మీ మొహం మీద పడిందా? పక్కనేసి ఉంటారేమో, పక్కనేసి ఉంటారేమో, మొహం మీద వేశారా? ఆయనే అంతగా తగ్గించుకున్నాడు. మొహం మీద ఉమ్మి వేసినప్పటికీ మరి మనం అసలు ఏ పార్టీ వాళ్ళం? మనం ప్రభువు ఎక్కడ, మనం ఎక్కడ? మనలో ఏముందని మనకి గర్వం? మనకి మనలో ఎవరు ఉందా? ఒక్క మంచి ఉన్న మనలో. చూడండి అక్కడ 7వ వచనంలో, యోనా గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనంలో, మరియు తానును ఆయన మంత్రులను ఆజ్ఞయగా ఒకవేళ దేవుడు మనస్సు తిట్టుకొని పశ్చాత్తాపపడై మనము లయము కాకుండా తన కోపాన్ని చల్లార్చుకున్నది కనుక మనుషులు ఏదియూ ఉంచుకొనకూడదు. పశువులు కానీ, ఎద్దులు కానీ, గొర్రెలు కానీ మేత మేయకూడదు, నీరు తాగకూడదు. మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయి బలత్కారమును మానివేయవలెను. మనుషులేమి పశువులేమి సమస్తమును గోనెపట్ట పెట్టుకుంటారు. జనులు మనఃపూర్వకముగా దేవుడు వేడుకొనవలెనని దూతలు నీనేవే పట్టణంలో చాటించి ప్రకటన చేశారు. ఈ నీనేవే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయించిన క్రియలను దేవుడు చూసి పశ్చాత్తాపపడి వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చెయ్యకుండా మానివేశాడు. హల్లెలూయా. వీళ్ళు ఏమి యూదులు కాదు. వీళ్ళేమైనా యూదులా కాదు. అందరం ఆయన సంతానమే కాబట్టి వాళ్ళు నశించిపోవటం దేవుడికి ఇష్టం లేదు కాబట్టి యోనాను పంపించాడు. యోనాను పంపించి ప్రకటన చేసినప్పుడు ఒక్కసారి ప్రకటన చేయగానే, అంటే ఒక్క మాట వినగానే వాళ్ళు లోబడ్డారు, విధేయత చూపించారు, తగ్గించుకున్నారు, బూడిదలో కూర్చున్నారు, ఉపవాసం ఉన్నారు. ఉపవాసం ఉండటమే కాదు, తమ దుర్మార్గతనంట ఏం చేయాలి? మనం ఆయన మనకి చేయాలనుకున్న కీడు చేయకుండా మానాలి అంటే మనం ఏం చేయాలి? ఏ వెంకటమ్మా ఏం చేయాలి? ఏం చూసేయాలి? దేవుడు నిన్ను క్షమించాలి అంటే, మనల్ని క్షమించాలి అంటే ఏం చేయాలి? మనము ఆయన పశ్చాత్తాపం కలగాలి అంటే ఆయనకి ఏం చేయాలి? మనం మన దుర్మార్గతను ఏం చేయాలి? అప్పుడే మనం దేవునికి దగ్గర అవుతాం. హల్లెలూయా. ఈ ఉపవాస దినాలు ఏంటి? ఇప్పుడు ఈ రాజు కానీ నీనేవే పట్టణస్తులు అందరూ కూడా ఏం చేశారు? ఉపవాసం ఉండాలి. ఉపవాసం అంటే ఏదో తినకుండా కాకుండా, మరి చాలామంది బేకరీలో ఉపవాసాలు చాలామంది ఎగతాళి చేస్తారు కదా. ఎగతాళి చేస్తారు ఎందుకు? అన్నం తినకపోయినా ఉప్మా తింటారు. వాళ్ళ ఉండమనండి 40 రోజులు ఉప్మా తిని అమ్మో మాకు వేయగలరు. 10 రోజులు ఒక వారం రోజులు తినమంటే అసలు అన్నం వైపు ఎగకుండా. ఉపవాసాలు ఉండటం కాదు, తినకుండా ఉండటం కాదు. మనం చేయవలసింది ఏంటిది? చెడుతనాన్ని, అంటే మన దుర్మార్గతను మనము విడిచిపెట్టాలి. అందుకనే ఇప్పుడు ఈ ఉపవాసాన్ని, ఈ ప్రార్థనని మనము దేనికి ఉపయోగించుకోవాలి?
మనలో ఇంకా ఏమున్నాయో, ఏ అలవాట్లు ఉన్నాయో, ఏ బలహీనతలు ఉన్నాయో, ఏ పాపమో, ఏ అతిక్రమలో, ఏ దోషములు ఉన్నాయో, ఏ అపవిత్రమైన కార్యాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా తీసేసుకుంటూ యేసు రక్తంలో మనల్ని మనం కడుక్కుంటూ ముందుకి వెళ్ళిపోవాలి. అంతేగాని మనలో మనం పెట్టుకొని ఉపవాసం ఉండటం వల్ల, ప్రార్థన చేయటం వల్ల ఎలాంటి ఉపయోగం కూడా నువ్వు ప్రార్థన చేయొచ్చు, ఉపవాసం ఉండొచ్చు, కానీ నీలో నాలో ఉన్న దుర్మార్గతను, ఆ చెడును తీసివేసుకోకపోతే దేవుడు ఏమీ కూడా చేయడు. ఇక్కడ వీళ్ళు చూడండి, వాళ్ళు అక్కడ ఆ రాజు చూడండి, మనుషులే కాదు పశువులు కూడా అంటారు, పశువులు కూడా నీళ్ళు పెట్టలేరంట. వాళ్ళు ఎంత భయపడ్డారో చూడండి, దేవుని మాటకి ఎంత భయపడ్డారో చూడండి. ఈ రోజున దేవుని మాటకి మనం భయపడుతున్నాము. ఒక్క మాట మనల్ని మారుస్తుందా? దేవుని యొక్క ఒక్క మాట మనల్ని మార్చే విధంగా ఉంటుందా? ఎన్నో మాటలు వింటాం, కానీ మనం ఏం చేస్తున్నాం చెప్పండి? మార్పు తీసుకొస్తుందా ఆ మాట మనలో? కానీ ఈ నీదేమే పట్టణస్తులు, ఈ యోనా ఏమని ప్రకటించాడు? ఇంకా 40 రోజులకి ఈ పట్టణం నాశనం అవుతుంది అని ప్రకటించాడు. అంతవరకే ఒక మాట చెప్పాడు, ఇష్టం ఉండి లేకుండా చెప్పాడు. ఆ మాట వినగానే వాళ్ళు ఏమొచ్చేసింది? భయం వచ్చేసింది. భయం వచ్చేసి వెంటనే వాళ్ళు ఏం చేశారు? అందరూ కూడా ఉపవాస దినాన్ని ప్రకటించుకున్నారు. వాళ్ళకి అర్థమైపోయింది ఎందుకు నాశనం చేయాలనుకుంటున్నాడు. ఎందుకు నాశనం చేస్తాడు దేవుడు? ఎందుకు నాశనం చేస్తాడు చెప్పండి? మనలో ఉన్న చెడును, మనలో ఉన్న దుర్మార్గతను బట్టి ఆయన నాశనం అంటే ఇప్పుడు రోజుల్లో మనం కనుక ఆయన మాట కనుక వినకపోతే ఏదో ఒక శ్రమ, ఏదో ఒక ఇబ్బంది, ఏదో ఒక సమస్య వాళ్ళకి అర్థమైపోయింది. మనలో ఏదో దుర్మార్గత ఏదో ఉంది, దేవుడికి విరోధంగా మనలో ఏదో ఉంది అని చెప్పి వెంటనే వాళ్ళకి ఎవరైనా చెప్పారా? యోనా చెప్పారా? ఈ రోజున మనకి ఎన్నో వాక్యాలు మనకి నేర్పిస్తుంది, కానీ ఆ రోజు యోనా చెప్పాడా? మీ దుర్మార్గతను విడిచిపెట్టండి అని యోనా చెప్పాడా? చెప్పలేదు. ఎందుకంటే అది కూడా చెప్తే వాళ్ళు బాగుపడతారేమో అని భయం యోనా. అందుకే నా మాట చెప్పలా, ఒకే మాట చెప్పాడు. ఏమని? 40 రోజులు ఉంటే కనుక మీ పట్టణం నాశనం అయిపోతుందని ప్రకటించాడు. అంతే. చెప్పలేదు దేవుడి ఉగ్రత మీ పట్టణం మీదకి రాకుండా ఉండాలంటే మీ దుర్మార్గతను విడిచిపెట్టండి, మీ చెడునంతను మానుకోండి యోనా చెప్పలేదు. కానీ వాళ్ళకి గ్రహింపు వచ్చింది, వాళ్ళు భయపడ్డారు దేవుని మాటకి. చెప్పకుండానే వాళ్ళు మానేశారు. ఈ రోజున వాక్యం విని 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 అందుకే ఏదో సామెత అంటారు కదా, తినగా తినగా గారెలు ఏమైపోతాయి అంట, చేదైపోతుంది. వాక్యం విని 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 కఠినమైపోతుంది మన హృదయం, మన హృదయాలు. అది చెప్పకుండానే రాజు అక్కడ వాళ్ళందరూ కూడా ఎవరు? పశువులు కానీ, ఎద్దులు కానీ, గొర్రెలు కానీ మేత మేయకూడదు, నీళ్ళు కూడా తాగకూడదు. మనుషులందరూ తమ దుర్మార్గులను విడిచి తాము చేయి బలత్కారమును మానివేయవలను. మనుషులేని పశువులేని సమస్తమును గోనె పట్ట కట్టుకోవాలి. జనులు మనఃపూర్వకంగా దేవుని వేడుకొనవలెనని దూతలు నీనేవే పట్టణంలో చాటించి ప్రకటన చేశారు. వెంటనే ఆ నీనేవే పట్టణస్థులు ఏం చేశారు? తమ చెడు నడతలను మానుకొనగా. హల్లెలూయా. ఎప్పుడైతే రాజు చెప్పాడో, ప్రకటన చేసేసాడో, వెంటనే వాళ్ళు ఏం చేశారు? తమ చెడు నడతలను మానివేశారంట. ఒక్క మాట మన చెడుతనాన్ని మానిపించే ఉందా? మానేసామా? బయట కనపడేది కాదు, బయట కనపడే కంటే కూడా కనపడని పాపాలు మనలో చాలా ఉన్నాయి. ఉన్నాయా లేవా? మనలో కనబడని ఎక్కువ, కనబడని చాలా ఉన్నాయి. మనిషిని అపవిత్రపరిచేది అవే. బయటికి కనబడని పాపాలే మనిషిని ఏం చేస్తాయి?
అపవిత్రపరుస్తాయి. వాటి గురించి ఎప్పుడన్నా కన్నీరు కార్చారా? అందులో అడిగారా? ఎందుకని అడగట్లేదు? నేను ఇంతకుముందు కూడా చెప్పాను కదా, ఎందుకు అడగట్లేదు, ఎందుకు అడగలేకపోతున్నారు? నాలో ఇది ఉంది ప్రభా, అది ఉంది అయ్యా, బయటికి కనపడుతుంది ఆయన నాలో. దేవుని దగ్గరే కదా, మనుషుల దగ్గర కాదుగా. దేవుని దగ్గర కూడా ఒప్పుకోలేవా? మనలో చాలా చాలా దేవునికి అయిష్టమైనవి, దేవుని దుఃఖపెట్టేవి, అంటే దేవునికి దుఃఖం కలుగు చేసేవి మనలో చాలా ఉన్నాయి. మనము దేవుడు మనల్ని ప్రేమించాడు కానీ మనము ప్రేమించాలి. ఎవరికైనా కష్టం కలిగితే, నష్టం కలిగితే సంతోషించే హృదయాలు ఉంటాయి కొంతమంది. ఎదుటి వాళ్ళకి ఏంటి అట్లా కాదు, మీరు మంచిగా లేదు, మీరందరూ మంచిగా లేదు, మీ గురించి కాదు, ఉన్న వాళ్ళ గురించి. కొంతమందికి అంటే మనకి శత్రువులు ఎవరు ఉంటారో, మనకి పడని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి నష్టం కలిగిన, ఏదైనా వ్యాధి కానీ, ఏదైనా మామూలు యాక్సిడెంట్ జరిగినా కూడా, అట్లా ఏదైనా జరిగినప్పుడు మనసులో ఏంటి? సంతోషం. పైకి మాత్రం మనం ఏం చేస్తాం? అయ్యో అయ్యో మనుషుల దగ్గర. వాటి గురించి ఎప్పుడైనా ప్రార్థన చేసుకున్నారా? అంటే మీరు లేదంటున్నారు కాబట్టి ఓకే. ఎదుటాళ్ళు ఆశీర్వదించబడుతుంటే మీరు సంతోషంగా ప్రభు నీకే స్తోత్రం నాయన వాళ్ళని ఆశీర్వదించావని ఎప్పుడన్నా అన్నారా? వాళ్ళని ఆశీర్వదించావు ప్రభు, ఇంకా ఆశీర్వదించయ్యా నీకే స్తోత్రం అన్నారా? మీ శత్రువులు, మీ పక్కన కాదు, మీ ఫ్రెండ్స్ని కాదు, అమ్మా అది అందరూ చేస్తారు. నీకు ఇష్టమైన అది గురించి నువ్వు బాగానే చేస్తావు. నేను అనేది నీ శత్రువు, నువ్వంటే పడను చేశారు ఎవరన్నా? నువ్వంటే పడినాడు. ఓకే, ఒకళ్ళ పట్ల కాదు, అసలు ఆ మనసే ఉండాలి. వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా, అవతల వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా సరే వాళ్ళని దూషించకూడదు, వాళ్ళకి ఏ కీడు చేయకూడదు, దూషణ మాటలు రాకుండా. వాళ్ళు నిన్ను హింసిస్తే, నిన్ను అవమానిస్తే, నిన్ను దూషిస్తే, నిందలు పంపితే నువ్వు అప్పుడు ప్రార్థన చేయాలి. అట్లా చేశారా? అలా చేశారా? అది వాళ్ళు ఆశీర్వదించబడుతుంటే ప్రభువా వాళ్ళు ఆశీర్వదించావు నాయన నీకు స్తోత్రం అని చేశారా? మా అక్కను దీవించయ్యా, మా శరీరం దీవించు, మా తమ్ముడు దీవించని చేశారా? వాళ్ళు మాట్లాడకపోయినా అంతేగా మనం చేసేది. అంటే నేను చెప్పేది మనందరం ఒకే జాతి, ఒకే ఇది, కానీ నేను చెప్పేది ఏంటంటే మనం నేర్చుకోవాలి, అడగాలి, మనలో ఉన్న స్వభావాన్ని మనం అసహించుకోవాలి, దేవుని దగ్గర కన్నీరు కాచాలి. నిజంగా నువ్వు ఆ బలహీనతని నువ్వు నిజంగా అసహించుకుంటున్నావా? నీలో ఉన్న ఆ గుణం చూసి, నీలో ఉన్న ఆ లక్షణాన్ని చూసి నువ్వు ఎంతగా కన్నీరు కాలుస్తున్నావు అది చూస్తాడు దేవుడు. మార్పు సంగతి తర్వాత నువ్వు దాన్ని అసహించుకుంటున్నావా లేదా? అలాంటి స్వభావం నాకు ఉంది ప్రభు అని నువ్వు అసహించుకుంటున్నావా? ఎప్పుడైనా అలాంటి ప్రార్థన చేశావా? మనలో ఎన్నో ఉన్నాయి, నేను చెప్పాను ఎన్నో ఉన్నాయి, 67 ఎన్నో ఉన్నాయి అని చెప్పాను. అవన్నీ కూడా, అవన్నీ నాలో ఉన్నాయి బ్రహ్మ, ఉన్నాయా లేవా? వాటి గురించి చెయ్యం ప్రార్థన. ఏటి గురించి చేస్తాం? ఈ శరీర సంబంధమైన విషయాల గురించి, ఆశీర్వాదంగా ఈ ఆశీర్వాదంగా నువ్వు అడగకపోయినా ఇస్తానంటున్నాడు ప్రభు. మనం ఏం చేస్తాం? దానికే సమయం అంతా. అందుకనే చెప్పాను, పౌలు భక్తుడు ఎప్పుడన్నా శరీర సంబంధమైన విషయాల గురించి ప్రార్థన చేశారా? ఆత్మ సంబంధమైన విషయాల గురించే ప్రార్థన చేశారు. ఇక్కడ వాళ్ళు ఆ క్రియలను చూశాడంట, క్రియలను చూస్తారు.
మొట్టమొదటి దేవుడు ఏం చేస్తాడు? చూస్తాడు, మనకి కూడా చూస్తున్నాడు దేవుడు. నా పిల్లలు దిద్దుకుంటారేమో, ఆ చెడు నడతను మానేస్తారేమో, ఆ చెడ్డ క్రియలు మానేస్తారేమో, ఆ దుర్మార్గతను విడిచిపెడతారేమో అని చెప్పి చూస్తూ ఉంటాడు. అలాగని దానియేలు గ్రంథంలో, ఎస్తేరు గ్రంథంలో చూడండి. ఎస్తేరు గ్రంథం నాలుగో అధ్యాయం, ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం. జరిగిందంతయు తెలియగానే మొర్దెకై తన బట్టలు చింపుకొని గోనె బట్టలు వేసుకొని బూడిద పోసుకొని పట్టణం మధ్యకు బయలు వెళ్ళి మహాశోకముతో రోదన చేసి రాజు గుమ్మం ఎదుటికి వచ్చింది. గోనె కట్టుకొని వాడు రాజు గుమ్మమున ప్రవేశించకూడదన్న ఆజ్ఞ కలదు. రాజు యొక్క ఆజ్ఞయు శాసనమును ఏ సంస్థానముకు వచ్చినో అక్కడున్న యూదులు ఉపవాసం ఉండి మహాదుఃఖములోను ఏడులోను రోదనములోను మునిగిన వారైతే అనేకులు గోనెను బూడిదను వేసుకొని పడిపోయి. ఎందుకంట? ఎందుకు? వాళ్ళందరికీ ఒకే రోజు ఒక శాస్త్రం వచ్చేసింది, అందరినీ ఒకే రోజు చంపేయాలి. ఆ శాస్త్రం వచ్చిందని తెలియగానే యూదులందరూ ఏం చేశారు? యూదులందరూ ఉపవాసం ఉండి గోనె పట్ట కట్టుకున్నారంట. ఏడుపు అంట, మహాదుఃఖం అంట, ఏడుపు అంట, రోదనం అంట, వాటిలో మునిగిన వారై గోనెను బూడిదను వేసుకొని పడి ఉంది. బూడిద ఎప్పుడు కూడా తగ్గింపుకే గుర్తు, తగ్గింపుకే గుర్తు. హల్లెలూయా. ఇక్కడ మొర్దెకై తన ప్రాణం పోతుందని కాదు, అక్కడ గోనె పట్ట కట్టుకొని బూడిద పోసుకుంది. మొర్దెకై తన ప్రాణం పోతుందని కాదు, యూదులందరికీ కూడా మరణం వస్తుందని, యూదా జాతి నశించిపోతుందని వాళ్ళ కొరకు ఇక్కడ అంటారు కదా. 13వ వచనంలో చూడండి. మొర్దెకై ఎస్తేరుతో ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చి, రాజనగరిలో ఉన్నంత మాత్రము చేత యూదులందరికంటే నీవు తప్పించుకొందువని నీ మనసులో తలంచుకొనవద్దు. నీవు ఈ సమయమందు ఏమీ మాట్లాడక మౌనముగా ఉండిన ఎడల యూదులకు సహాయము విడుదలయు మరియు దిక్కు నుండి వచ్చిన కానీ నీవును నీ తండ్రి ఇంటి వారును, వాళ్ళ తండ్రి ఇంటి వాళ్ళు ఎవరు? వాళ్ళకి సహాయం వస్తుంది. ఎవరికి? యూదులకి. నువ్వు కానీ ఇంకొకళ్ళు. దేవుడు ఏమి ఊరుకోడు కదా. ఇటు నుంచి సహాయం కాబట్టి వేరొక దిక్కు నుండి సహాయం కలుగుతుంది. అందుకే మొర్దెకై అన్నాడు, యూదులకు వేరొక దిక్కు నుండి సహాయం వస్తుంది, కానీ నశించిపోయేది ఎవరు? నువ్వు నీ తండ్రి ఇంటి వాళ్ళే. కానీ మొర్దెకై యూదా జాతి నశించిపోతుందని చెప్పి ప్రాణాలకు తెగించి నిలబడతాడు. మనము ఎప్పుడన్నా నశించిపోయే ఆత్మల కొరకు ఉపవాసం ఉండేవాడు. ఉపవాసం ఉన్నాం, మన కొరకు ఉండటమే పెద్ద ఇది కదా. కానీ మొర్దెకై యూదా జాతి నశించుకోకూడదని అక్కడ బూడిద వేసుకొని మహాశోకంతో రోదన చేశాయట. అంటే గోనె పట్ట కట్టుకున్న వాళ్ళు ఎవ్వరూ కూడా రాజు గుమ్మం దగ్గరికి వెళ్ళడానికి లేదు, వెళ్ళకూడదు. అయినా సరే రాజు గుమ్మం ఎత్తుకు వచ్చాడు. అంటే ఏంటి? ప్రాణాలకి తెగించాడు. ప్రాణాలను లెక్క చేయట్లా. ఎందుకంటే తన యూదా జాతి నశించిపోతుంది. హల్లెలూయా. దానియేలు కూడా చూడండి. దానియేలు గ్రంథంలో దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 3వ వచనం. అంతటా నేను గోనెపట్ట కట్టుకొని ధూళి తలపైన వేసుకొని ఉపవాసం నుండి నా దినాలు జ్ఞాపకం చేయబట్టి
ప్రభువు దేవుని ఎదుట నా మనస్సును నిబ్బరము చేసుకుంది. ఇతను కూడా దానియేలు కూడా ఏం చేస్తున్నాడు, గోనె పట్ట కట్టుకున్నాడ, ధూళి తలపైన వేసుకొని ఉపవాసం ఉండి ప్రార్థన విజ్ఞాపనలు చేయుటకై ప్రభువు దేవుని ఎదుట నా మనస్సును నిబ్బరము. ఇక్కడ ఎవరి గురించి దానియేలు ధూళి పోసుకొని, అంటే బూడిద పోసుకొని గోనె పట్ట కట్టుకొని ఉపవాసం ఉంటున్నాడు. ఎవరి గురించి ఉంటున్నాడు? ఇందాక మొద్దుకై యూదా జాతి గురించి ఉన్నాడు. ఇప్పుడు దానియేలు ఎవరి గురించి ఉంటున్నాడు? ఎవరి గురించి? తన గురించా? తన గురించి. దానియేలు ఒక్కడే, అతనికేమి పెళ్లి కాదు, కుటుంబం కాదు, ఏమీ లేదు. దానియేలుకి అసలు పెద్ద జాబ్ కూడా అక్కడ రాజు దగ్గర. ఎవరి కొరకు ఉపవాసం ఉంటున్నాడు? బూడిద పోసుకున్నాడంట, గోనె పట్ట కట్టుకున్నాడు. ఎవరి కోసం? యూదుల విడుదల కొరకు. వాళ్ళు ఎక్కడున్నారు? శత్రువుల చేతిలో ఉన్నారు, అన్యుల చేతిలో ఉన్నారు. అందుకనే 70 సంవత్సరాలు పూర్తి అవుతాయి అని చెప్పి తెలిసింది. అంటే ఇర్మియా గ్రంథం, అది చూడండి, గ్రంథం చదువుతున్నాడంట. 2వ వచనంలో చూడండి, అతని ఏలుబడిలో మొదటి సంవత్సరం అందు దానియేలును నేను యెహోవా తన ప్రవక్త ఇర్మియాకు సెలవిచ్చి తెలియజేసినట్టు యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరాలు సంపూర్తి అవుతున్నవని గ్రంథముల వలన గ్రహించింది. దేని వల్ల గ్రహించాడు? ఆ గ్రంథాలు చదవకపోతే దానియేలుకి అర్థమవుతుందా? 70 సంవత్సరాలు పూర్తవుతుంది. ఇర్మియాతో దేవుడు ఏం చెప్పాడంటే, 70 సంవత్సరాలు మీరు శత్రువుల చెరలో ఉంటారు. 70 సంవత్సరాలు. ఆ 70 సంవత్సరాలు పూర్తి అయిన తర్వాత మళ్ళీ మీకు విడుదల, మీ దేశంలోకి మిమ్మల్ని నడిపిస్తానని చెప్పాడు. కాబట్టి ఆ గ్రంథం చదివాడంటారు దానియేలు. వాక్యం చదువుతాడు దానియేలు. ఎంతమంది ఇప్పుడు వాక్యం చదవకుండా మనకి ఏది అర్థం కాదు. ఎందుకంటే ఇప్పుడు ఆయన రాకడ వస్తుంది. ఆయన రాకడకి ముందు మన దేశంలో జరిగే పరిస్థితులు కానీ అవన్నీ కూడా బైబిల్లో రాసింది. ఏం జరుగుతాయి అని, ఆయన రాకడికి ముందు ఏం జరుగుతాయి అని చెప్పి ప్రభు స్పష్టంగా రాయించాడు. అవి చదవకపోతే మనకి ఎలా తెలుస్తాయి? దానియేలు చదివాడు. దానియేలు ఇర్మియా గ్రంథం చదివేటప్పుడు అంటే గ్రహించేశాడంట. అంటే వాళ్ళు అవును దేవుడు చెప్పాడు, చెప్పినప్పుడు చేయడా? మరి ఎందుకు ఉపవాసం? మరి ఎందుకు ఉపవాసం ఉన్నాడు? ఉపవాసం ఉండి ప్రార్థన చేయాల్సిన అవసరం ఏంటి? మనం కూడా అంతే కదా, దేవుడు అంతే ఇచ్చాడు, ఆయనే చేసుకుంటాడు అనుకుంటాం కదా. అట్లా కాదు, ఆ వాగ్దానాన్ని నువ్వు స్వతంత్రించుకోవాలి. దాని గురించి ప్రార్థన చెయ్యాలి, ఉపవాసం ఉండాలి. అందుకనే దానియేలు ఏం చేశాడు? ఉపవాసం ఉండి బూడిద పోసుకొని గోనె పట్ట కట్టుకొని ఎవరి కొనుక్కున్నాడు? ఆ విడుదల, యూదులకు విడుదల కలగాలి అని చెప్పి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా. తగ్గించుకున్నాడు. అసలు రాజు దగ్గర పెద్ద పోస్ట్ ఇస్తుంది దానియేలు, అవునా కదా? అలాంటి దానియేలుకి అవసరం లేదు, అంతగా తగ్గించుకోవాల్సిన అవసరం లేదు. ఎంత ప్రేమించాడో చూడండి దానియేలు. దానియేలు యూదుల్ని ప్రేమించాడు, అంతేకాకుండా మొద్దుకై కూడా యూదుల్ని ప్రేమించాడు. వాళ్ళు ప్రేమించారో లేదో తెలియదు, కానీ వీళ్ళు మాత్రం వాళ్ళని ప్రేమించారు. మనం ప్రేమిస్తున్నామా? వాక్యం ఎప్పుడు కూడా రెండంచులు కలిగిన, అటుకు వస్తుంది ఇటుకు వస్తుంది. ప్రేమ ఉందా మనలో? ఈ వాక్యాలన్నీ ఎందుకు? మనకు బుద్ధి కలగడానికి. దేనికి? బుద్ధి కలగడానికి. మనము ఎంతోమంది మన బంధువులు, ఎక్కడో కాదు, మన బంధువులు నశించిపోతున్నారు రక్షణ లేక. మన రక్త సంబంధులు నశించిపోతున్నారు, ఎంతోమంది నశించిపోతున్నారు. వాళ్ళ కొరకు ఉపవాసం ఉన్నావా? ఎంతమంది ఉన్నారు చెప్పండి? నీ రక్త సంబంధుల కొరకు, నీ స్నేహితుల కొరకు, నీ బంధువుల కొరకు నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేసావా? అసలు వాళ్ళు ఎవరో తెలియదు, అంటే యూదా జాతి.
మొద్దుకై కానీ దానియేలు కానీ వాళ్ళకి ఏం అవసరం? తన కూతురు హాయిగా రాజనగరంలో ఉంది, రాణిగా ఉంది, ఏం అవసరం? కాపాడగలదు కూడా తన తండ్రిని. అలాంటిది ఎందుకు ఉపవాసం ఉండి గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చోవాలి? మా జాతి నశించుకోకూడదు. మనకున్న మనసు, నా రక్త సంబంధులు నశించుకోకూడదు, నా బంధువులు, నా స్నేహితులు ఎవరు కూడా నశించుకోకూడదని మనం ఎవరో అన్న ఉపవాసం ఉండి మనం ప్రార్థన చేస్తున్నాం. ఎందుకు ఈ ఉపవాసాలు 40 రోజులు దేనికి ఉపయోగించుకోవాలి? నువ్వు దేనికి ఉపయోగించుకోవాలి? అసలు చెయ్యొద్దా చెయ్యాలా అనేది తర్వాత సంగతి. మనం దేనికి ఉపయోగించుకోవాలి 40 రోజుల్ని? వీటి వరకు ఉపయోగించుకోవాలి. దేవునికి దగ్గర రావడానికి ఎవరైతే బంధకాల్లో ఉన్నారో వాళ్ళందరి విడుదల కొరకు మనం ఈ 40 రోజులను మనము ఉపయోగించుకోవాలి. హల్లెలూయా. ఏ విషయాల్లో మనం ఇంకా మన బలహీనతలు మనలో ఉన్నాయో ఆ విషయాల గురించి పశ్చాత్తాపడుతూ మనము పశ్చాత్తాపడే విధముగా ఈ రోజులు మనము ఉపయోగించుకోవాలి. ఆయన శ్రమలను మనము ధ్యానించాలి, ఆయన మరణాన్ని ధ్యానించాలి, ఆయన పునరుద్ధానాన్ని ధ్యానించాలి. అంతేకాదు నీకు దేవునికి ఏవైతే అడ్డుగా ఉన్నాయో వాటన్నిటిని మనం ఏం చేయాలి? తీసేసుకుంటూ ఆయన రక్తంలో, అంటే ఏ పాపమైనా, ఏ అతిక్రమమైనా, ఏ అపరాధం ఏదైనా సరే, ఏ అపవిత్రమైన కార్యాలైనా సరే ఆయన రక్తంలో కడుక్కుంటూ మనము ముందుకు వెళ్ళేదానిగా. అందుకు ఈ 40 రోజులు మనం ఉపయోగించుకోవాలి. ఆచారబద్ధంగా మనం ఉపయోగించుకోకూడదు. ఏదైనా సరే ఆచారంగా చేసుకోకూడదు. మనం ఇక్కడ చూడండి, ఎవరంటే యోగు గ్రంథంలో కూడా 42వ అధ్యాయంలో ఉంటుంది. ఆ రోజు 42వ అధ్యాయము 6వ వచనం. అసహించుకొని బూడిదలో పడి పశ్చాత్తాపడుచున్నాను. చాలు. ఏంటంట? తన్ను తాను అసహించుకున్నాడు. అంతకుముందు క్వశ్చన్ వేశాడు దేవుడు. అవన్నీ పైన చదివితే అవన్నీ ఉంటాయి అన్నమాట. ఇప్పుడేమంటాడు? అలా అడిగినందుకు తను తాను అసహించుకొని బూడిదలోను పడి పశ్చాత్తాపడుతున్నాడు. ఎందుకు? అన్నందుకు పశ్చాత్తాపం. మనలో కూడా దేని గురించి మనలో పశ్చాత్తాపం కావాలి? మన యొక్క అలవాట్లు కావచ్చు, మన యొక్క బలహీనతలు కావచ్చు, వాటన్నిటి నిమిత్తం మనం కూడా దేవుని సన్నిధిలో కన్నీరు కారుస్తూ దుఃఖించు ఏం చేయాలి? వాటి గురించి మనము పశ్చాత్తాపడాలి. ఇష్టపూర్వకంగా, మనపూర్వకంగా దేవుని దగ్గరికి మనం తిరిగి వచ్చేలాగా ఉండాలి. ఈ 40 రోజులు కూడా మనం ఏం చేయాలంటే, ఎవరైనా ప్రార్థనలో ఎదగాలి, దేవునికి దగ్గర కావాలి, దేవుని సమీపంగా నేను రావాలి అని అనుకునే వాళ్ళైతే ఏం చేయాలి? ఈ 40 రోజులు దేనికి ఉపయోగించుకోవాలి? నువ్వు ఆత్మీయంగా ఎదగాలన్నా, ఒకవేళ నీలో ఏమి లేకపోవచ్చు, కానీ దేవుని ఎదగటానికి, దేవుని అంటే ఆత్మీయంగా ఎదగటానికి నువ్వు ఈ 40 రోజుల్ని ఉపయోగించుకోవాలి. హల్లెలూయా. పశ్చాత్తాపడాలి. మన ఏ అలవాట్లు దేవుడు అసహించుకునే ఏమున్నాయో, దేవుడికి వ్యతిరేకమైన ఏమున్నాయో, ఆయన దుఃఖపెట్టే ఏమున్నాయో, ఆయన ఆయాసపరిచే నాలుగు ఏమున్నాయో వాటన్నిటిని పరీక్షించుకుంటూ, మనల్ని మనం సరి చేసుకుంటూ, మనల్ని మనం మార్చుకుంటూ మనం ముందుకు వెళ్ళేదాన్ని మనం. హల్లెలూయా.
బంధకాల్లో ఎవరైనా పడి ఉన్నారేమో, బంధువులు కానీ రక్త సంబంధులు కానీ ఇంట్లో వాళ్ళు కానీ ఏ బంధకాల్లో బంధించబడి ఉన్నారో ఆ బంధకాలన్నిటి నుంచి విడుదల కలగాలి అని చెప్పి ఉపవాసములు ప్రార్థన చేసేవారిగా ఉండాలి. హల్లెలూయా. మనం తగ్గించుకోవాలి. మనలో తగ్గింపు లేదు, ప్రేమ లేదు, విధేయత లేదు, లోబడే స్వభావం లేదు. బూడిద అంటే లోబడటం కూడా. ఆ రాజు వాళ్ళందరూ కూడా లోబడ్డారు, ఆయన మాటకి లోబడ్డారు. బూడిద అంటే ఏంటి? అది ఎన్నిక లేనిది, తగ్గింపుకు సాదృశ్యంగా ఉంది, లోబడటానికి సాదృశ్యంగా ఉంది. శ్రమ వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, హింస వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? ఉపవాసం మనం తగ్గించుకొని ప్రార్థన చేసినప్పుడు మనకు ఒక మాట యెషయా గ్రంథంలో చూడండి. యెషయా గ్రంథం 66వ అధ్యాయంలో 2వ వచనం. అవన్నీ నా హస్తకృత్యములు, అవి నా వలన కలిగినవని యెహోవా సెలవిస్తున్నాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయము కలవాడై నా మాట విని వణుకుచుండునో వాడిని నేను దృష్టించుచున్నాను. దీనత్వం అంటే ఏంటి? మన ప్రభు ఎవరు? దీనుడు, సాత్వికము గలవాడు. అంటే ఆయన దీనుడు. అది మనం కూడా ఎలా ఉండాలంటే ఎవడైతే దీనుడుగా ఉంటాడో, దీనత్వం కలిగి మీ మాటల్లో, మన ప్రవర్తనలో అన్నింటిలో ఏం కనపడాలి? దీనత్వం కనపడాలి. వాళ్ళ మీద నా కన్ను దృష్టి పెడతారు. ఎప్పుడు దీనుడై నలిగిన హృదయం కలిగి. ఎలా ఉండాలండి మన హృదయం? ఎప్పుడు కూడా నలిగి ఉండాలంట. నా మాట విని వణకాలి అంటున్నాడు. వాళ్ళ మీదే నా దృష్టి, ఇంకెవరో మీద కాదు. ఎవరి మీద ఆయన దృష్టి ఉంటుంది? ఎవరు దీనుడై. మనం ఆయన సన్నిధికి ఎలా వెళ్ళాలి? పరిసైడు ఎలా వెళ్ళాడు? కాళ్ళు ఎగరేసుకుంటూ వెళ్ళాడు. అసలు నాలాంటి వాళ్ళు ఎవరు లేరు. వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటారు, దశమ భాగం ఇస్తారు, కరివేపాకులో, పుదీనాలో, వెళ్ళి జీలకర్రలో, అది ఇది అని దేవుడికి తెలియదా? వాటన్నిటి గురించి చెప్పుకున్నాడు. అది దీనత్వం కాదు. సుంకర్ ఏం చేశాడు? అది దేవుడు. అందుకనే సుంకర్ మీదే ఆయన దృష్టి పెట్టాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుతూ ఉంటాడో వాళ్ళ మీదే నాకు అనిపిస్తుంది. హల్లెలూయా. అంటే పైకి కాదండి, పైకి కాదు, లోపల కూడా ఉండాలి. ఆయన అంతరంగాన్ని ఎరిగిన దేవుడు, హృదయాలను పరిశోధించే దేవుడు. ఆయన పై రూపాన్ని చూసే దేవుడు కాదు. అంటే పైన కూడా మనుషుల సాక్ష్యం కూడా కావాలి. ఏం కావాలా? అక్కడ ఏమైనా ఉంటుంది? ప్రభువు చిన్నప్పుడు జ్ఞానమందును మనుషుల దయందును దేవుడు ఎదుగుతుంది. అంటే మనుషుల దయ ఎందుకు? యేసు ప్రభువుకి కావాలి. అందుకనే మనుషుల సాక్ష్యం కూడా కావాలి. అంటే ఆ దీనత్వం అనేది లోపల ఉండాలి. మన క్రియల ద్వారా, మన ప్రవర్తన ద్వారా ఆ దీనత్వం బయటకు కనపడదు. మన లోపల ఉంటే బయటకు కనపడదు, లోపల లేకపోతే అలానే ఆ 61లో కూడా చూడండి. యెషయా గ్రంథం 61. మూడో వచనంలో సియోనులో దుఃఖించు వారికి ఉల్లాసవస్త్రములు ధరింపచేయుటకును బూడిదకు ప్రతిగా ఊదటను
అలా ఉపవాసం నుండి ఏ విషయాల గురించి తగ్గించుకొని, ఏ విషయాల గురించి మనఃపూర్వకంగా దుఃఖిస్తూ కన్నీరు విడుస్తూ ఆయన సన్నిధిలో మొరపెడతావో బూడిదకు ప్రతిగా ఏమి ఇస్తాడంట నీకు? భూదండలు ఇస్తాడు. అంటే హెచ్చించడం. బూడిదంటే తగ్గింపు, సన్మానించడం కావచ్చు, గౌరవించడం కావచ్చు, హెచ్చించటము కావచ్చు. అక్కడ దుఃఖానికి ప్రతిగా ఏమి ఇస్తాడంటే దుఃఖించే వారికి ఉల్లాస వస్త్రాలు ఇస్తాడు. హల్లెలూయా. దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలము, భారభరితమైన ఆత్మకు ప్రతిగా భారభరితమైన ఆత్మ మనకుందా? ఉందా? భారభరితమైన ఆత్మ అంటే నశించిపోయే ఆత్మల పట్ల భావం. అలాంటి ఆత్మ, భారభరితమైన ఆత్మ కనుక ఉంటే మనకి దానికి ప్రతిగా ఏమిస్తాడంట? శుద్ధి వస్త్రాలు ఇస్తాడు. హల్లెలూయా. వాళ్ళకి ఇవ్వటానికే ఆయన నన్ను పంపి ఉన్నాడు. యేసు ప్రభువుని ఎందుకు పంపాడు? ఎవరైతే సియోనులో దుఃఖించు, అక్కడ ఎక్కడ సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్తుంది. పైన దుఃఖాక్రాంతుల వారిని ఓదార్చుడు. ఇంకా పైన ఉన్నది ఏంటి? దీనులకు సువర్తమానం ప్రకటించడానికి, నలిగిన హృదయముల వారిని దృఢపరచడానికి, చెరలో ఉన్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని. అంటే మనము ఏం చేయాలి? బూడిదంటే తగ్గించుకొని ఆయన సన్నిధిలో మనం విధేయత కలిగి, మనం కన్నీరు కారుస్తూ దుఃఖించుచు మనఃపూర్వకంగా ఆయన దగ్గరికి వచ్చి, మనము మన బంధువులు కావచ్చు, మన సమస్యలు కావచ్చు, లేకుంటే మన అలవాట్లు, దురలవాట్ల గురించి కావచ్చు, మన లోపల ఉన్న బలహీనతల గురించి కావచ్చు, లేకుంటే దేనిలో బంధించబడి ఉన్న ఆ విషయాల గురించి కావచ్చు, ఇంకా లేకుంటే దేవుడికి దగ్గర అవ్వాలనుకున్నా, సమీపస్తులుగా అవ్వాలన్నా మనం ఏం చేయాలి? ఉపవాసం నుండి మనము ప్రార్థించేవారిగా ఉన్నాను. హల్లెలూయా. ఈ రోజు నుంచి 40 రోజులు ఉపవాస దినాలు అంటే లెంట్ డేస్ మొదలవుతాయి అన్నమాట. ఈ లెంట్ డేస్లో ఇంకా అంటే నువ్వు ఏ ఆశ కలిగి ఉన్నావు? ఇంకా దగ్గర కావాలనుకుంటున్నావా? ఆత్మీయంగా ఎదగాలనుకుంటున్నావా? ఏ ఆశ కలిగి ఉన్నావు? ప్రార్థనలో ఎదగాలని, లేకుంటే వాక్యం చదవాలి, వాక్యంలో ఎదగాలి, ఇవన్నీ ఉంటాయి, చాలా ఉంటాయి. వీటన్నిటి విషయాల గురించి ఉపవాసం నుండి ప్రార్థన చేసుకుని మనం ఏం చేయాలా? దేవుడికి ఇంకా దగ్గర అయ్యేవాడిగా మనం ఈ 40 రోజులు ఆయన ఎలా శ్రమలు పడ్డాడో సిలువలో, ఈ 40 రోజులు దేని గురించి ధ్యానిస్తాడు? సిలువ గురించి. ఆ సిలువలో ఆయన ఎన్ని శ్రమలు పొందాడు, ఆ శ్రమలన్నీ ఎవరి కోసం? వాటన్నింటినీ ధ్యానిస్తూ ఈ 40 రోజులు మనలో ఆయనకి ఇష్టం లేదు ఏమన్నాయో వాటన్నిటిని తీసేసుకుంటూ ఆయన రక్తంలో కడుక్కుంటూ మనము ముందుకు వెళ్ళేవాడిగా ఉన్నాం. అలాంటి గొప్ప దేవుడు మనకి